భారత్ పాక్ బార్డర్లో టెన్షన్ పరిస్థితులతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. దీంతో జమ్మూ శ్రీనగర్లోని ఎన్ఐటీ స్టూడెంట్స్ స్వస్థలాలకు వెళ్తున్నారు. ఎన్ఐటీలో 300 మందికి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. వీరిలో పలువురు తెలుగు స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సరిహద్దుల్లో బాంబుల మోతతో భయాందోళనకు గురవుతున్నారు. తమను వెంటనే సొంత ప్రాంతాలకు పంపించాలని కోరుతున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్కు తెలంగాణ, ఏపీ స్టూడెంట్స్ లేఖ రాశారు. దీనిపై స్పందించిన బండి సంజయ్ జిల్లా కలెక్టర్, వర్సిటీ డీన్తో మాట్లాడారు. స్టూడెంట్స్ను సేఫ్ ప్లేస్లకు తరలించాలని చెప్పారు. దీంతో తెలుగు రాష్ట్రాల స్టూడెంట్స్తో పాటు తమిళనాడుకు చెందిన 23 మందిని బస్సుల్లో శ్రీనగర్ నుంచి ఢిల్లీకి పంపారు. అక్కడి నుంచి వారు సొంత ప్రాంతాలకు రానున్నారు. జమ్మూ కాశ్మీర్లోని జనావాసాలే లక్ష్యంగా పాక్ దాడులు చేస్తోంది. శ్రీనగర్, రాజౌరి, సాంబా జిల్లాలపై డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది. శ్రీనగర్లో భారీ పేలుళ్లు సంభవించాయి. జమ్మూ ఎయిర్పోర్టుపై మరోసారి డ్రోన్లతో అటాక్కు యత్నించింది. పాక్ డ్రోన్లను నిర్వీర్యం చేసింది భారత వాయుసేన. శ్రీనగర్లో సైరన్లు మోగిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తోంది భారత ఆర్మీ. పాక్ దాడుల్లో సరిహద్దు జిల్లాల్లోని ప్రజల ఆస్తులు ధ్వంసమవుతున్నాయి. రాజౌరి కమిషనర్ రాజ్ కుమార్ ఇంటిపై జరిగిన దాడుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. శ్రీనగర్లో ఒక పౌరుడు గాయపడ్డాడు. అతన్ని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని జనావాసాలే లక్ష్యంగా పాక్ దాడులు చేస్తోంది. శ్రీనగర్, రాజౌరి, సాంబా జిల్లాలపై డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది. శ్రీనగర్లో భారీ పేలుళ్లు సంభవించాయి. జమ్మూ ఎయిర్పోర్టుపై మరోసారి డ్రోన్లతో అటాక్కు ప్రయత్నించింది. పాక్ డ్రోన్లను నిర్వీర్యం చేసింది భారత వాయుసేన. శ్రీనగర్లో సైరన్లు మోగిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తోంది భారత ఆర్మీ. పాక్ దాడుల్లో సరిహద్దు జిల్లాల్లోని ప్రజల ఆస్తులు ధ్వంసమవుతున్నాయి. రాజౌరి కమిషనర్ రాజ్ కుమార్ ఇంటిపై జరిగిన దాడుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. శ్రీనగర్లో ఒక పౌరుడు గాయపడ్డాడు. అతన్ని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. భారత్ పాక్ బార్డర్లో టెన్షన్ పరిస్థితులతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. దీంతో జమ్మూ శ్రీనగర్లోని ఎన్ఐటీ స్టూడెంట్స్ స్వస్థలాలకు వెళ్తున్నారు. ఎన్ఐటీలో 300 మందికి పైగా విద్యార్థులున్నారు. వీరిలో పలువురు తెలుగు స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సరిహద్దుల్లో బాంబుల మోతతో భయాందోళనకు గురవుతున్నారు. తమను వెంటనే సొంత ప్రాంతాలకు పంపాలని కోరుతున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్కు తెలంగాణ, ఏపీ స్టూడెంట్స్ లేఖ రాశారు. దీనిపై స్పందించిన బండి సంజయ్ జిల్లా కలెక్టర్, వర్సిటీ డీన్తో మాట్లాడారు. స్టూడెంట్స్ను సేఫ్ ప్లేస్లకు తరలించాలని చెప్పారు. దీంతో తెలుగు రాష్ట్రాల స్టూడెంట్స్తో పాటు తమిళనాడుకు చెందిన 23 మందిని బస్సుల్లో శ్రీనగర్ నుంచి ఢిల్లీకి పంపారు. అక్కడి నుంచి వారు సొంత ప్రాంతాలకు రానున్నారు. భారత్ పాక్ బార్డర్లో టెన్షన్ పరిస్థితులతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. దీంతో జమ్మూ శ్రీనగర్లోని ఎన్ఐటీ స్టూడెంట్స్ స్వస్థలాలకు వెళ్తున్నారు. ఎన్ఐటీలో 300 మందికి పైగా విద్యార్థులున్నారు. వీరిలో పలువురు తెలుగు స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సరిహద్దుల్లో బాంబుల మూతతో భయాందోళనకు గురవుతున్నారు. తమను వెంటనే సొంత ప్రాంతాలకు పంపించాలని కోరుతున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్కు తెలంగాణ, ఏపీ స్టూడెంట్స్ లేఖ రాశారు. దీనిపై స్పందించిన బండి సంజయ్ జిల్లా కలెక్టర్, వర్సిటీ డీన్తో మాట్లాడారు. స్టూడెంట్స్ను సేఫ్ ప్లేస్లకు తరలించాలని చెప్పారు. దీంతో తెలుగు రాష్ట్రాల స్టూడెంట్స్తో పాటు తమిళనాడుకు చెందిన 23 మందిని బస్సుల్లో శ్రీనగర్ నుంచి ఢిల్లీకి పంపారు. అక్కడి నుంచి వారు సొంత ప్రాంతాలకి రానున్నారు.